హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. పశ్చిమ గోదావరి జిల్లాలో అంతుచిక్కని వైరస్ కారణంగా కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. సాయంత్రం వరకు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వైరస్ వల్ల జిల్లాలో 1,00,000కు పైగా కోళ్లు చనిపోయాయి. పందెల కోసం పెంచిన ప్రత్యేక కోళ్లు కూడా ఈ వైరస్ బారిన పడి మరణించాయి. ఈ వీడియో వెంటనే కోళ్లు ఉన్న మీ ఫ్రెండ్స్ కి పంపండి. వాళ్లకు మీరు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. గతంలోనూ ఈ వైరస్ 4 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరిలో తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ సోకిన కోళ్లకి ప్రత్యేక లక్షణాలు కనిపించకపోవడం దీనిని నియంత్రించడంలో సవాలుగా మారింది. ఈ వైరస్ కోడి గుండెపై నేరుగా ప్రభావం చూపుతోంది. గుండె చుట్టూ నీరు చేరడం వల్ల కోడి గుండెపోటుతో మరణిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ వైరస్ సోకిన కోళ్లకు అది పనిచేయడం లేదు. వైరస్ వేగంగా వ్యాప్తిస్తూ కోళ్ల పెంపక కేంద్రాల్లో కొన్ని గంటల్లోనే అన్ని కోళ్లు చనిపోతున్నాయి. మృత్యువాత పడిన కోళ్లను రహదారుల పక్కన వదలడం వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. కోళ్ల కళేబరాలను సురక్షితంగా పూడ్చడం లేదా కాల్చడం ద్వారా వైరస్ వ్యాప్తి నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు కోళ్ల మాంసం తినడం మానుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు శుభ్రత పాటిస్తూ ప్రభుత్వ సూచనలను అనుసరించాల్సిందిగా పెంపకదారులకు వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.